5 నెల పడిన తర్వాతనే ఇది కొంత అర్థం కావడం మొదలుపెడుతుంది. అయితే ఈ మూమెంట్స్ ఎలా ఉంటాయి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కొంతమందికి ఇట్లా క్విక్ ఉంటాయి. కొంతమందికి చిన్నగా ఫ్లటరింగ్ లాగా అట్లా ఉంటుంది. ఇది ఉంటాయన్నమాట. దాని తర్వాత ఎన్ని సార్లు మూమెంట్స్ ఉండాలి? అసలు ఈ మూమెంట్స్ ఎందుకొస్తాయి? మూమెంట్స్ ఎందుకొస్తాయి అంటే లోపల బిడ్డ ఉమ్మనీరు లోపల తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కదలికలనేవి రకరకాలుగా ఉంటాయి. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ కదలికలు కూడా చక్కగా తెలుస్తూ ఉంటాయి. 6, 7 నెలల్లో మాత్రము మూమెంట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. 7వ నెల, 8వ నెలలో కూడా మూమెంట్స్ ఎక్కువ. అప్పుడు ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. బిడ్డ చిన్నగా కూడా ఉంటుంది. కానీ మీకు 9వ నెల వచ్చేటప్పటికి బిడ్డ సైజు పెరుగుతుంది. ఉమ్మనీరు కూడా తగ్గిపోతుంది. దాంతో కొద్దిగా కదలికలు తగ్గిపోతాయి. ఏ టైంలో ఈ కదలికలు ఎక్కువగా ఉంటాయి? దానికి కూడా ఏమంటే బేబీకి లోపల స్లీప్ సైకిల్ ఉంటుంది. నిద్రపోతుంటారు. ఆ నిద్రపోయే టైంలో మూమెంట్స్ ఉండవు. మామూలుగా ఏం చెప్తారంటే తల్లులు యాక్టివ్గా ఉన్నప్పుడేమో బిడ్డ నిద్రపోతుంటుందని, బిడ్డ తల్లి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు లోపల బిడ్డ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సహజంగా రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మూమెంట్స్ ఉంటాయి ఎక్కువ అని కూడా చెప్తారనమాట. బేబీ నిద్రపోతున్నప్పుడు కొంత కనపడవు. కానీ ఒక సాధారణమైన లెక్క అయితే ఒకటి ఉంది సైంటిఫిక్ గా. అదేంటి అంటే ప్రతి 2 గంటలకి కనీసం 6 నుంచి 10 కదలికలు ఉంటాయి. మూమెంట్స్ 6 నుంచి 10 ఉండాలి 2 గంటలకు ఒకసారి. ఒకవేళ పొరపాటున మీకు అది లేదు అనిపించింది అనుకోండి, తగ్గిపోతున్నాయి అనిపించింది అనుకోండి, ఇంకొక 2 గంటలు వెయిట్ చేసి చూడండి. కొంచెం అట్లా అనుమానం వచ్చినప్పుడు మీరు జస్ట్ రెస్ట్ తీసుకొని కాస్త వేడివేడి పాలు కానీ లేకపోతే ఏదైనా ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు లోపల బేబీ కదలికలు మొదలవుతాయి. అట్లా కూడా లేకుండా 4 గంటలైనా కూడా మూమెంట్స్ లేవు అనే అనుమానం వస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి.